Good evening, children. Good evening. Happy Holi to everyone. Thank you. Do you know why we celebrate Holi? మనం హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మీకు తెలుసా? ఫస్ట్ అయితే మనం హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దేనికి రిప్రజెంట్గా చేసుకుంటాం అనేసి తెలుసుకోవచ్చు. ఓకేనా? పూర్వంలో హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు యొక్క కొడుకే ప్రహ్లాదుడు అనమాట. ఈ హిరణ్యకశిపుడు రాక్షసుడు, కానీ ఎక్కువ శివుడు భక్తుడు అనమాట. అంటే విష్ణు అంటే అస్సలు పడేది కాదు. ఓకేనా? అయితే వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు కూడా ఏమనుకుంటారు, శివుడి బర్త్డే కావాలి, శివుడి నామస్మరణ చేయాలి అంటాడు. కాకపోతే ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తాడు అనమాట. ఇలాగా ఈ విష్ణువుని స్మరిస్తున్నాడు, ప్రహ్లాదుని అదే ధ్వంసం చేసేద్దామా అని చెప్పి వాళ్ళ చెల్లికి చెప్తాడు అనమాట. వాళ్ళ చెల్లి పేరు హోలిక అనమాట. వాళ్ళ చెల్లికి ఒక ఏంటంటే పవర్ ఉంటుంది అనమాట. ఏంటంటే తను నిప్పుల్లో అంటే అగ్గిలో ఉన్న తనకి ఏం జరగదు అనమాట. జరగకపోతే అప్పుడు ఇలాగా మీ ప్రహ్లాదుని నీతో కూర్చోబెట్టుకొని చంపేయి అని చెప్తాడు అనమాట. అలా అని చెప్తే ఆ హోలికాదేవి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్గిలో కూర్చోడు అనమాట. అగ్గిలో కూర్చుంటే విష్ణుడి దయ వల్ల ప్రహ్లాదుడు బయటపడిపోతాడు. ఆ రోజు హోలిక మరణించేస్తుంది అనమాట, చనిపోద్ది అనమాట. ఓకేనా? హోలిక అంటే అగ్ని అని అర్థం. ఆ రోజు హోలిక చనిపోయింది కాబట్టి ఆ రోజుని మనం అందరూ హోలీగా జరుపుకుంటాం అనమాట. అంటే ప్రహ్లాదుడు అనేది గుడ్డికి రిప్రజెంటేషన్, ఈ హోలిక అనేది రాక్షసు కాబట్టి నెగిటివ్గా రిప్రజెంటేషన్. అందుకే ఆ రోజు నుంచి నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుందని. ఓకేనా? అలాగే ఈ హోలిక అనే వ్యక్తి అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయడం చేస్తారు అనమాట. అలా చేయడం వల్ల ఆ రోజే ఈ హోలిక మరణించడం వల్ల అందరికీ విముక్తి జరిగింది, బాగుందని చెప్పి ఆ హోలీ రోజు ఈ కలర్ని రిప్రజెంట్ చేస్తూ, ఇప్పుడు మన కలర్లు ఉన్నాయి, రెడ్ ఉంది, రెడ్కి డేంజర్, వైట్కి పీస్, అలా ఒక్కొక్క దానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. అది మన ఈ కలర్స్లోనే చాలా జాయ్ ఉంటుంది అనమాట, హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, ఇలాంటి అన్నీ కలిపి ఉంటాయి. కానీ మొత్తానికి ఈ హోలీ రోజు మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని చెప్పి హోలీ రోజు మనం కలర్స్ పెట్టుకుంటాం. ఓకేనా? అర్థమైంది అందరికీ? దీన్నే మళ్ళీ త్రేతాయుగంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాజుతోని కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు అని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రీజన్ వచ్చేసరికి ఈ హోలీ వచ్చే ముందు స్ప్రింగ్ సీజన్ వస్తుంది అనమాట. వచ్చే ముందు నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్ వస్తుంది. స్ప్రింగ్ అంటే ఏంటి? అప్పటి వరకు ఈ వింటర్ సీజన్లో మొత్తం లీవ్స్ అన్ని ఎండిపోయి రాలిపోతాయి. కరెక్ట్గా స్ప్రింగ్ వచ్చేసరికి కొత్తగా కలర్ లీవ్స్, ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. దాన్ని రిప్రజెంట్ చేస్తూ హోలీ కూడా నా